వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను మోనికా. ఇక అప్డేట్ చూస్తే వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో డబ్బుల కోసం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ కేంద్రంలో సుమారు 80 ఏటీఎంలు ఉంటే కేవలం 1-2 ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. నల్గొండలో ఏటీఎం సెంటర్ల వద్ద సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సామాన్యుల కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద పెద్ద ఎత్తున వేచి చూస్తూ నిత్యావసరాల కోసం ఇతరత్ర అవసరాల కోసం డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్లలో రోజుల తరబడి గంటల తరబడి నిల్చున్నప్పటికీ కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్గొండ పట్టణంలోని ఒకే ఒక ఏటీఎం పనిచేస్తుండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద ఏటీఎం కేంద్రం వద్ద వేచి చూసిన పరిస్థితి. మరో పక్కన వరుసగా ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, అదేవిధంగా సోమవారం రోజు మిలాదున్నబీ కావడంతో 3 రోజులు కూడా బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి. మరో పక్కన నల్గొండ పట్టణంలో దాదాపుగా 40 నుంచి 60 వరకు ఏటీఎం కేంద్రాలు ఉండగా కేవలం హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వద్ద ఉన్నటువంటి ఏటీఎం మాత్రమే ప్రస్తుతం పనిచేస్తూ అందులో మాత్రమే క్యాష్ లభిస్తున్న పరిస్థితుల్లో పట్టణ ప్రజలంతా కూడా ఇక్కడికి ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చి డబ్బులు తీసుకునేందుకు బారులు కట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది వినియోగదారులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఏటీఎం కేంద్రం నల్గొండ టౌన్ మొత్తంలో కూడా కేవలం ఇది ఒకటే ఏటీఎం పనిచేస్తుందని చెప్తున్నారు, ఎక్కడ కూడా లేదు. మరో 2 రోజులు కూడా సెలవులు ఉన్నాయి. ఈ రోజుతో పాటు మరో 2 సెలవులు ఉన్నాయి. ప్రజల ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి? మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఇప్పుడు మా అమ్మాయి హాస్పిటల్ ఉంది, ఆ పే చేయాలి. మరి వాటి కోసం మేము తలా వైపు లైన్ కట్టినాం. మరి ఇప్పుడు మాకు అందరి కాడి తీసుకుందాం అనే ఉద్దేశంతో 2000 మరి 2 రోజులు అయితే మనం అక్కడ హాస్పిటల్ బిల్లు ఇవన్నీ పే చేయాలి. మెడిసిన్కు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఉంటున్నాయి అకౌంట్లో కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ పోతే 10,000 అంటారు కానీ 10,000 కూడా వస్తలేవు. మళ్ళీ దానికి మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ వారానికి 10,000 అట్లా తీసుకోవాల్సి వస్తుంది. 10,000 కూడా ఇవ్వట్లేదు. అక్కడ పోతే 6,000 అంటారు. నిన్న మేము చండూరు పోయినాం, చండూరులో కూడా బ్యాంక్ బంద్ ఉంది, ఆన్లైన్లో వస్తలేదు అంటారు. ఇక మాకు చాలా ఇబ్బంది ఉందండి ఇట్లాంటి ఏటీఎం కేంద్రాలన్నీ కూడా నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుండగా మరో పక్కన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది వినియోగదారులు మనం ఇక్కడ గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున కేవలం నల్గొండ టౌన్లో ఉన్నటువంటి 50-60 ఏటీఎం కేంద్రాలకు సంబంధించి ఒకే ఒక ఏటీఎం కేంద్రం పనిచేస్తుండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ ఏటీఎం కేంద్రాల వద్ద ఏ రకమైన పరిస్థితి, ఏ రకమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి వినియోగదారులు తెలుసుకుందాం. చెప్పండి, ఏటీఎం కేంద్రాలు అంటే రేపు ఎల్లుండి కూడా వరుసగా సెలవులు ఉన్నాయి, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి? ఏటీఎంలలో డబ్బులు గత 3 రోజుల నుంచి కూడా ఏ ఏటీఎంలో కూడా పెట్టలేదు. అయితే నిన్న సాయంత్రం మాత్రం ఇక్కడ ఆంధ్ర బ్యాంకు ఏటీఎంలో ఒక దాంట్లో పెట్టారు. నిన్న సాయంత్రం 6:30 గంటల నుంచి ఇప్పటి వరకు ఏటీఎం నడుస్తూనే ఉన్నది. కొద్దిసేపు స్ట్రక్ అవుతుంది, కొంతసేపు నడుస్తుంది. డబ్బులు మాత్రం 500s 2000s పెట్టారు. కానీ దాదాపు మేము వచ్చినప్పుడు ఒక 40 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా 15 మంది దాకా ఉన్నారు. మా వెనక 50 మంది పైన ఉన్నారు. వీళ్ళందరికీ డబ్బులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. అసలే ఇప్పుడు మ్యారేజ్లు, ఫంక్షన్ల సీజను. కనీసము పెట్రోల్ ఖర్చులు, ఫంక్షన్లు, కనీసం ప్యాకెట్ మనీ పెడుతుందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నాకంటే ముందు 15 మంది ఉన్నారు. నేను పోయేసరికి నాకు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. ఇంకా 3 రోజులు సెలవులు ఉన్నాయి వరుసగా. ఆ 3 రోజుల తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎవరి పరిస్థితి అనేది ఇబ్బంది. మీరు చెప్పండి బ్రదర్, అంటే ఇవాళ ఈరోజు శనివారం, అదేవిధంగా రేపు ఆదివారం, సోమవారం కూడా కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు లేవు, బ్యాంకులకు వెళ్ళే పరిస్థితి లేదు. బ్యాంకులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా చర్యలు తీసుకుంటే ఒకే ఒక ఏటీఎం పనిచేయడంతో ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తే బాగుంటుందండి? సార్, ఇప్పుడు నల్గొండలో దాదాపు ఒక 80 ఏటీఎంలు ఉన్నాయి. 80 ఏటీఎంలలో కనీసం మెయిన్ బ్రాంచ్లలో కనీసం డబ్బులు పెడితే ఈ సమస్య అనేది కొంతవరకు అయితే ఉపశమనంగా ఉంటుంది. కాకపోతే పట్టించుకోవట్లేదు. అన్ని బ్యాంకులు కూడా ఒక సిండికేట్ అయిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఏమంటున్నదంటే మేము నోట్ పంపిస్తున్నాము, క్యాష్ పంపిస్తున్నాము, కానీ ఇక్కడ బ్యాంకులలో చూస్తే బ్యాంకులలో మనీ ఉండట్లేదు. ఏమైంది మరి, డబ్బు ఏమైంది తెలియట్లేదు. ప్రజలకు మాత్రం, నార్మల్ పీపుల్స్ మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా లైన్లో నించోవట్లేదు, డబ్బులు తీసుకోవట్లేదు. కేవలం పేదవాడు మాత్రమే డబ్బులు లైన్లో నించొని మరి ఇబ్బందులు పడి మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొందండి. అట్లనే చెప్పండి, ఇవాళ రేపు కంటిన్యూ హాలిడేస్ ఉన్నాయి. అంటే దీన్ని ఏటీఎం, ఇప్పుడున్న ఏటీఎం, పనిచేసే ఏటీఎం కూడా మరొక గంటన్నరలో ఇందులో కూడా క్యాష్ అయిపోయే పరిస్థితి ఉంది. క్యాష్ అయిపోయిన తర్వాత నల్గొండ టౌన్లో ప్రస్తుతం ఏ ఏటీఎం కూడా పనిచేసే పరిస్థితి ఉంది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే అండి. ఇక ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఉదయం 6 గంటలకు వచ్చి లైన్లో నించున్నాము. ఇప్పుడు మాకు డబ్బులు వచ్చే 2,000 కూడా వస్తో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నామండి మేము.
అదేవిధంగా మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చారు, అసలు ఏటీఎం కేంద్రాల వద్ద పరిస్థితి అంటే నల్గొండ టౌన్లో సుమారు 60-70 ఏటీఎంలు ఉన్నా కానీ పనిచేయని పరిస్థితి, క్యాష్ ఎక్కడ కూడా క్యాష్ లేదంటున్నారు. దీన్ని ఏ రకంగా అంటే గవర్నమెంట్ కానీ బ్యాంకులు కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి లేదు. చర్యలు తీసుకునేటందుకు విశ్లేషకులకు చెప్పడం జరుగుతుంది. మేము కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అసలు 50 మంది కాదు 500 మంది కూడా ఇక్కడ ఉండాలి, కానీ ఉన్నా కూడా రావు అనే ఉద్దేశంతో ఎవరు వస్తారు ఇక్కడికి. అంటే ఏటీఎంలో ఇప్పుడు ఉన్న డబ్బులు పెట్టే పరిస్థితి కూడా బ్యాంకర్ల అంటే ఇప్పుడు దాదాపు అన్ని ఏటీఎంలు బంద్ ఉన్నాయి. బ్యాంకర్లు కూడా ఏటీఎంలో డబ్బులు పెట్టే పరిస్థితి లేకపోవడం ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులకు సంబంధించి రేపు ఎల్లుండి సెలవులు ఉన్నాయి. ఏటీఎం కేంద్రాలు పనిచేయకపోతే ఏ రకంగా ఉండే జనజీవనం ఏ రకంగా ఉండే పరిస్థితి? అస్తవ్యస్తంగా ఉంది. కొత్తగా చెప్పేది అస్తవ్యస్తంగా ఉంది. దాని గురించి ఏం చెప్పినా కూడా అది దున్నపోతు మీద ఏమంటే వాన కురిచినట్టే ఉన్నది. మొత్తంగా మనం చూస్తున్నాం వినియోగదారులు పూర్తి స్థాయిలో కూడా అటు ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల అంటే ఏటీఎం కేంద్రాలు పనిచేయకపోవడం, బ్యాంకులు వరుసగా 3 రోజులు సెలవు దినాలు ఉండడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన నల్గొండ టౌన్ మొత్తంలో కూడా ఉన్నటువంటి బ్యాంకులు, ప్రధానమైన బ్యాంకు బ్రాంచులు ఉన్న కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా డబ్బులు పెట్టే పరిస్థితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి బ్రదర్, మీరు ఇక్కడ ఏటీఎం దగ్గర ఏ రకమైన పరిస్థితి ఉంది, అసలు ఎలా మీరు నవంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సామాన్యుల కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద పెద్ద ఎత్తున వేచి చూస్తూ నిత్యావసరాల కోసం, ఇతరత్ర అవసరాల కోసం డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూ లైన్లలో రోజుల తరబడి, గంటల తరబడి నిల్చున్నప్పటికీ కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్గొండ పట్టణంలోని ఒకే ఒక ఏటీఎం పనిచేస్తుండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రం వద్ద వేచి చూసిన పరిస్థితి. మరో పక్కన వరుసగా ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, అదేవిధంగా సోమవారం రోజు మిలాదున్నబీ కావడంతో 3 రోజులు కూడా బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి. మరో పక్కన నల్గొండ పట్టణంలో దాదాపుగా 40 నుంచి 60 వరకు ఏటీఎం కేంద్రాలు ఉండగా కేవలం హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ వద్ద ఉన్నటువంటి ఏటీఎం మాత్రమే ప్రస్తుతం పనిచేస్తూ అందులో మాత్రమే క్యాష్ లభిస్తున్న పరిస్థితుల్లో పట్టణ ప్రజలంతా కూడా ఇక్కడికి ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చి డబ్బులు తీసుకునేందుకు బారులు కట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది వినియోగదారులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఏటీఎం కేంద్రం నల్గొండ టౌన్ మొత్తంలో కూడా కేవలం ఇది ఒకటే ఏటీఎం పనిచేస్తుందని చెప్తున్నారు, ఎక్కడ కూడా లేదు. మరో 2 రోజులు కూడా సెలవులు ఉన్నాయి. ఈ రోజుతో పాటు మరో 2 సెలవులు ఉన్నాయి. ప్రజల ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి? మాకు చాలా ఇబ్బంది ఉందండి. ఇప్పుడు మా అమ్మాయి హాస్పిటల్ ఉంది, ఆ పే చేయాలి. మరి వాటి కోసం మేము తలా వైపు లైన్ కట్టినాం. మరి ఇప్పుడు మాకు అందరి కాడి తీసుకుందాం అనే ఉద్దేశంతో 2000 మరి 2 రోజులు అయితే మనం అక్కడ హాస్పిటల్ బిల్లు ఇవన్నీ పే చేయాలి. మెడిసిన్కు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. డబ్బులు ఉంటున్నాయి అకౌంట్లో కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ పోతే 10,000 అంటారు కానీ 10,000 కూడా వస్తలేవు. మళ్ళీ దానికి మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ వారానికి 10,000 అట్లా తీసుకోవాల్సి వస్తుంది. 10,000 కూడా ఇవ్వట్లేదు. అక్కడ పోతే 6,000 అంటారు. నిన్న మేము చండూరు పోయినాం, చండూరులో కూడా బ్యాంక్ బంద్ ఉంది, ఆన్లైన్లో వస్తలేదు అంటారు. ఇక మాకు చాలా ఇబ్బంది ఉందండి ఇట్లాంటి. ఏటీఎం కేంద్రాలన్నీ కూడా నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుండగా మరో పక్కన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది వినియోగదారులు మనం ఇక్కడ గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున కేవలం నల్గొండ టౌన్లో ఉన్నటువంటి 50-60 ఏటీఎం కేంద్రాలకు సంబంధించి ఒకే ఒక ఏటీఎం కేంద్రం పనిచేస్తుండడంతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ ఏటీఎం కేంద్రాల వద్ద ఏ రకమైన పరిస్థితి, ఏ రకమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి వినియోగదారులు తెలుసుకుందాం. చెప్పండి, ఏటీఎం కేంద్రం అంటే రేపు ఎల్లుండి కూడా వరుసగా సెలవులు ఉన్నాయి, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి? ఏటీఎంలలో డబ్బులు గత 3 రోజుల నుంచి కూడా ఏ ఏటీఎంలో కూడా పెట్టలేదు. అయితే నిన్న సాయంత్రం మాత్రం ఇక్కడ ఆంధ్ర బ్యాంకు ఏటీఎంలో ఒక దాంట్లో పెట్టారు. నిన్న సాయంత్రం 6:30 గంటల నుంచి ఇప్పటి వరకు ఏటీఎం నడుస్తూనే ఉన్నది. కొద్దిసేపు స్ట్రక్ అవుతుంది, కొంతసేపు నడుస్తుంది. డబ్బులు మాత్రం 500s 2000s పెట్టారు. కానీ దాదాపు మేము వచ్చినప్పుడు ఒక 40 మంది ఉన్నారు. ఇప్పటికి కూడా 15 మంది దాకా ఉన్నారు. మా వెనక 50 మంది పైన ఉన్నారు. వీళ్ళందరికీ డబ్బులు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. అసలే ఇప్పుడు మ్యారేజ్లు, ఫంక్షన్ల సీజను. కనీసము పెట్రోల్ ఖర్చులు, ఫంక్షన్లు, కనీసం ప్యాకెట్ మనీ పెడితేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నాకంటే ముందు 15 మంది ఉన్నారు. నేను పోయేసరికి నాకు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. ఇంకా 3 రోజులు సెలవులు ఉన్నాయి వరుసగా. ఆ 3 రోజుల తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎవరి పరిస్థితి? మొత్తంగా బ్యాంకులకు సంబంధించి బ్యాంకు మేనేజర్లు సైతం ఉన్నటువంటి వ్యాపారస్తులతో కూడా కుమ్మక్కైన కారణంగానే ఈ రకమైన పరిస్థితి నెలకొందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వృద్ధులు అంటే వృద్ధులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఏటీఎం కేంద్రాల వద్ద నిల్చోవాల్సిన పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, అసలు ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉంది? గంట అవుతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ రోజు నల్గొండలో ఏ బ్యాంకులో కూడా లేదు ఛాన్స్, ఇది ఒక్క బ్యాంకే ఉంది. మొత్తం సిటీ తిరిగి వచ్చి ఇక్కడ ఒకటి నిలబడ్డాం.
ఇప్పటికి గంట అయింది సార్. ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు అసలు అంటే బ్యాంకులు కూడా ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు పెట్టకపోవడం వల్ల మాత్రమే ఈ రకమైన పరిస్థితి ఉంది. ఈ బ్యాంకర్లు కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం అసలు దాదాపుగా ఇప్పుడు 3 రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి, అయినా కానీ బ్యాంకర్లు డబ్బులు పెట్టట్లేదు. చాలా ఇబ్బంది ఉన్నది సార్, చాలా పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది ఉంది. పెట్టాల్సి ఉండే 3 రోజులు సోమవారం దాకా హాలిడేస్ ఉన్నాయి బ్యాంకులలో. మీరు చెప్పండి స్వామి, అంటే బ్యాంకుల వద్ద ఏటీఎం కేంద్రాలు అంటే ఇవాళ రేపు ఎల్లుండి సెలవులు ఉన్నాయి, అయినా కానీ ఈ రకమైన ఇబ్బంది దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తే బాగుంటుంది? స్వామి, మోదీ గారు చేసింది మంచిగానే ఉంది, అవినీతి పరులను అంతమొందించడానికి ఇది మంచి నిర్ణయంగానే ఉంది. బట్ వచ్చేసి మనకి కొద్దిగా ఇప్పుడు బ్యాంకులో ఉన్న ఎంప్లాయర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా డబ్బులు అన్నీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ రోడ్డు ఉంది, డివిక రోడ్డు ఉంది, ఈ ప్లేస్లన్నీ ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి. అన్నిట్లో వేయకున్నా కూడా అందులో ఒకటి డబ్బులు వేసున్నా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు 3 days బంద్ ఉంది. 3 days బంద్ ఉందనే ఎంప్లాయర్స్ ఇంటికాడ ఉండకుండా ప్రతి ఒక్క బ్యాంక్ ఇప్పుడు ఏటీఎంలలో డబ్బులు వేసుకున్నారనుకో, రేపు మేము సోమవారం మధ్యమడికి వెళ్ళాలి. ఇప్పుడు ₹1 లేదు డబ్బులు చేతిలో, మేమేం చేయాలి? ఎవరిని అడగాలి? అది పరిస్థితి. మొత్తంగా బ్యాంకుల వద్ద బ్యాంకర్లు సైతం సరగా స్పందించకపోవడం, ముఖ్యంగా ఏటీఎం కేంద్రాలు అయితే ఏటీఎం కేంద్రాలలో కూడా డబ్బులు పెట్టకపోవడం వల్లనే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నల్గొండ టౌన్లో, జిల్లా కేంద్రమైనటువంటి నల్గొండ టౌన్లో దాదాపుగా 80 ఏటీఎంలు ఉండగా కేవలం ఒకే ఒక ఏటీఎం పనిచేయడం కూడా అత్యంత బాధాకరమైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా బ్యాంకర్లు అంటే బ్యాంకులకు సంబంధించి బ్యాంకులో పనిచేసిన సిబ్బంది కానీ మేనేజర్లు కానీ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఏటీఎం కేంద్రాలలో డబ్బులు ఏర్పాటు చేయడం ద్వారా 3 రోజులు వరుస సెలవు దినాలు కావడంతో ఈ బ్యాంకర్లు డబ్బులు పెట్టడం ద్వారా ఉద్యోగస్తులు కూడా సామాన్యుల ప్రజల ఇబ్బందులను గమనించి ఈ 2 రోజులు కూడా కొంతమేర తమ పని భారం తమ విధి నిర్వహణను సైతం చేయి ఏటీఎం కేంద్రాలలో పూర్తి స్థాయిలో డబ్బులను ఏర్పాటు చేయడంతో ప్రజల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వినియోగదారులు కోరుతున్నారు. మొత్తంగా ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం రోజు మిలాదున్నబీ కావడంతో వరుసగా 3 రోజులు బ్యాంకులు సెలవు దినాలు కావడంతో ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు తీసుకునేందుకు ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున బారులు తీరి ఈరోజు ఉదయం నుండి కూడా దాదాపు 11-12 గంటల సమయం అవుతున్నప్పటికీ ఈ ఉదయం 6 గంటల నుండి కూడా ఏటీఎం కేంద్రాల వద్ద వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరో పక్కన దాదాపుగా అన్ని ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నట్లతో వినియోగదారులు ఇటు ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. మరో పక్కన హాస్పిటల్స్ కానీ ఇతరత్ర ఖర్చుల నిమిత్తం కూడా డబ్బులు చేతుల్లో లేకపోవడం, బ్యాంకర్లు ఏటీఎంలో డబ్బులు ఏర్పాటు చేయకపోవడం, ఏటీఎం కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరంగా ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బ్యాంకర్లను సమన్వయం చేస్తూ అన్ని ఏటీఎం కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఇక్కడ కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏటీఎం కేంద్రాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఏటీఎం కేంద్రాల వద్ద నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.